మళ్ళీ దీపక్ రెడ్డి గారు ఏమంటారు? ఒక శాసనసభ్యులు దాంట్లో సరే అందరూ దళితులా కాదా అనుకుంటే చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు దళితులు ఉన్నారు. ఆ పదం స్పీకర్ చైర్లో ఉండి దొంగల్లాగా వచ్చిపోతున్నారు అనేటువంటి శాసనసభ్యులుగా విమర్శించవచ్చు, వారిని రమ్మని ఆహ్వానించవచ్చు స్పీకర్గా. ఎందుకంటే కస్టోడియన్ ఆఫ్ హౌస్ కాబట్టి ఆయనే, సభకి ఆయనే కాబట్టి చేయొచ్చు. కానీ ఆ రకమైన భాష అవసరమా అని అంటే ఏమంటారనేది ఒకటైతే, మేము ప్రశ్నలు వేస్తున్నాం, సమాధానాలు వస్తున్నాయి, ఆ బాజాప్తాగానే వచ్చింది తప్ప బేజాప్తాగా ఏం కాదు. వచ్చి అందరూ సిబ్బంది ఎక్కడైతే రిజిస్టర్ పెడతారో ఆ రిజిస్టర్ దగ్గరికి వచ్చి సంతకం పెట్టి వెళ్తున్నాం అని. అందరికీ నమస్కారం అండి. దొంగని దొంగ అనకుండా ఇంకేమనాలో నాకు తెలీదు. అది క్లారిఫికేషన్ వైసీపీ వాళ్ళని అడిగి తీసుకోవాలి. ఎందుకు ఆ పదం వచ్చింది అని అంటే, లేకపోతే వైట్ కాలర్ క్రిమినల్స్ అని అనాలా, లేకపోతే స్పెసిఫికేషన్ ఎగ్జాక్ట్ గా ఏ కేటగిరైజేషన్ లో అడగాలో పాపం వాళ్ళకి వదిలేస్తాం. నేను శాసనమండలి సభ్యుడిగా జస్ట్ రిటైర్ అయినాను. నాకు శాసన వ్యవస్థలో జరిగే రూల్స్ గురించి బాగా అవగాహన ఉంది. మీరు ఒక సెషన్ సంతకం మీరు వారి మాటని ఖండించాలి, మీరు వారి భాషని సరి చేసుకోమని చెప్పాలి. శ్రీనివాస్ గారు ఎవరిని మాట్లాడుతున్నారు దొంగలని? ఒక శాసన సభ్యుడిని దొంగని మాట్లాడేటటువంటి అధికారం మీరు ఎవరిచ్చారు? మీకు ఎవరు దొంగతనంగా పెట్టారు? రిజిస్టర్ లో దొంగల చేతిలో పెట్టారు. ప్రజాధనం దోచుకునే వాళ్ళని దొంగలు అనకుండా మంచోళ్ళు అంటారా? మీరు మద్యాన్ని, ప్రజాధనాన్ని దోచుకునే వాళ్ళు బియ్యాన్ని దొంగలు అనకుండా ఏమంటారు చెప్పండి? మీరు సంపదని ప్రజాధనాన్ని మీరు దోచుకుంటున్నారు. ఎట్లా నేను చెప్తాను, ఒక సెకండ్ ఉండండి, ఒక సెకండ్ ఉండండి. మీకన్నా ముందు నేను లెజిస్లేటర్ అయినాను. నేను రూల్స్ చెప్తా వినండి. మీరు సంతకం పెడితే దానికి మీకు ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుంది సెషన్ కి వచ్చినప్పుడు. వినండి, మీరు వినండి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెనక్కి తీసుకుంటాను. వినండి, మీరు కాదు అని అంటే నేను నా మాట వెనక్కి తీసుకుంటాను. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అంటే ఆ సంతకం పెడితే సెషన్స్ కి అటెండ్ అయినట్టు. ఫస్ట్ ట్రావెలింగ్ అలవెన్స్ వస్తుందండి. రెండోది సెషన్ అలవెన్స్ వస్తుందండి. చెప్పేదేనండి, సెషన్ అలవెన్స్ సెషన్స్ కి అటెండ్ అయినట్టు, సెషన్స్ డైలీ అలవెన్స్ దాంట్లో అయిపోయిన తర్వాత దీపక్ రెడ్డి గారు కంటిన్యూ చేయండి. అదే అండి నేను చెప్తా ఉన్నానండి. మీరు దాంతో సంతకం పెట్టిన తర్వాత మీకు ఫస్ట్ ట్రావెల్ అలవెన్స్ వస్తుందండి, తర్వాత సెషన్ అలవెన్స్ వస్తుందండి. అది అయిపోయిన తర్వాత ఈ బడ్జెట్ సెషన్ లో మళ్ళా స్పెషల్ అలవెన్సెస్ ఉన్నాయి. ఇది కాకుండా రైల్వే కూపన్ అలవెన్సెస్ ఉన్నాయి. ఇట్లా నెంబర్ ఆఫ్ అలవెన్సెస్ ఉన్నాయి. మీరు సంతకం పెట్టకపోతే బడ్జెట్ సెషన్ లో సర్టన్ మళ్ళా లెజిస్లేటర్స్ కి పార్టిసిపేట్ చేసిన దానికి ఒక లార్జ్ అమౌంట్ గిఫ్ట్ అమౌంట్ ఉంది, అది వస్తుంది. ఆ సంతకం పెట్టకపోతే రావండి. సో ప్రజల డబ్బులు మీరు వాడుకుంటూ మీరు ఈ విధంగా హౌస్ లోపలికి రాకుండా కేవలం ఆ సంతకం పెట్టి ప్రజల డబ్బులు డ్రా చేస్తున్నప్పుడు దాన్ని ఏమంటారో దొంగ అని చెప్పి దానికి బహుశా స్పీకర్ గారు అన్నారేమో నేను అనుకుంటున్నాను. అది వారికి నచ్చకపోతే వైట్ కాలర్ క్రిమినల్ అని అనుకుంటారా, లేకపోతే ఇంకేమన్నా వర్డ్ వాళ్ళు వాడుకుంటారో వాళ్ళకే వదిలేస్తాను. నేను దాన్ని ఏం అననండి. సో నేను ఎందుకు అని ఈ పేరు వచ్చింది అని అంటే, ఈ అమౌంట్స్ అన్ని డ్రా చేస్తున్నారు కనుక వచ్చింది అని చెప్పి నేను తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు, వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యే గారు, ఇక్కడుండే స్పోక్స్ పర్సన్ దళితులని అని అన్నారు. దళితులకి ఏమన్నా ఈ సమస్యకి ఏమన్నా లింక్ ఉందా అండి? అంటే ఎంత నీచ స్థాయికి రాజకీయాన్ని మీరు దిగజారుస్తున్నారో మీరే సిగ్గుపడాల. దళితుడు అనే పదం ఎక్కడ రాలా. అంటే దొంగ ఎమ్మెల్యే అని వచ్చింది కానీ అటు దొంగతనం ప్రజలు చేసే వాళ్ళ గురించి వచ్చింది కానీ దాన్ని మీరు దళితుడు అనే ఒక ప్రొటెక్షన్ ముందు పెట్టుకొని తప్పించుకోవాలని చెప్పి, డైవర్ట్ చేయాలని చెప్పి ఏ స్థాయికి రాజకీయాన్ని దిగజారుస్తున్నారో దయచేసి మీరే ఆలోచించుకోండి. మీరు సిగ్గుపడాలా అని నేను అనుకుంటున్నాను. మీరు క్వశ్చన్లు అడిగినారు. మీకు చట్టసభల్లో రూల్స్ తెలుసు కదా. క్వశ్చన్లు ఎన్ని రోజుల ముందు అడుగుతారు? క్వశ్చన్లు సెషన్ ముందు అడుగుతారు. సెషన్ ముందు అడిగినప్పుడు మీరు పార్టిసిపేట్ చేయాలనే ఉద్దేశం మీకు ఉన్నప్పుడు అక్కడికి వచ్చి సంతకం పెట్టి మీరు లోపలికి ఎందుకు రావటం లేదు? మీ క్వశ్చన్స్ ఆన్సర్ అవుతున్నాయి అంటే ఒక విధంగా మీరు పార్టిసిపేట్ చేసినట్టు,
కాదా? అంటే మీరు మీ జగన్మోహన్ రెడ్డిని ధిక్కరించినట్ట? అంటే మీరు కొందరు మళ్ళా రీఎలక్షన్ వస్తుందనే భయంతో మీరు అటు సంతకం పెట్టి పోతే రేపు ఈ అనర్హత వేటు రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలా అని చెప్పి ఇది ఒక గేమ్ మీరు వెనకాల ఆడుతున్నారా? లేకపోతే డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పోవద్దు అని చెప్పి నిజంగా అంటే మీరు ఈ రోజు ఈ విధంగా వచ్చి సంతకాలు పెట్టి వెళ్ళిపోవటం అనేది ఆ స్పిరిట్ ని మీరు